మిస్ యూ మూవీ రివ్యూ. హలో ఆల్, వెల్కమ్ టు రాసన్ ఫిల్మ్స్. ఈరోజు మిస్ యూ మూవీ చూశాను, సో దాని రివ్యూ డిస్కస్ చేద్దాం. సిద్ధార్థ్ గారు లాస్ట్ ఇయర్ చిట్టి సినిమా తర్వాత ఇదే కంబ్యాక్ మూవీ. సో ఈ డైరెక్టర్ ఎన్ రాజశేఖర్ గారు కూడా సెకండ్ మూవీ. ఇది తమిళ్ అండ్ తెలుగులో సైమల్టేనియస్ గా రిలీజ్ అయింది. సో దీని కథ వచ్చేసి వాసు అనే కుర్రాడికి ఒక యాక్సిడెంట్ లో దెబ్బ తగిలి 2 years మెమరీ పోతుంది. సో మెమరీ పోయిన తర్వాత ఒకసారి బెంగళూరు వెళ్ళినప్పుడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఇష్టపడ్డ అమ్మాయికి తినకి సంబంధం ఏంటి, ఈ 2 years లో ఏం జరిగింది, ఎందుకు యాక్సిడెంట్ అయింది, ఇదే కథ. సో దీని మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సిద్ధార్థ్ గారి యాక్టింగ్ అండి. సిద్ధార్థ్ గారు ఇంకా యంగ్ లుక్ లోనే ఉన్నారు. ఈ మూవీ క్యారెక్టర్ 5 to 27 year old అబ్బాయి, ఇంకా ఆ లుక్ కొంచెం కనిపిస్తుంది. హీరోయిన్ అషికా రంగనాథన్ కూడా బాగా చేశారు యాక్టింగ్. ఇందులో తన స్టోరీ ప్రకారం 2 రకాల మెచ్యూరిటీ లెవెల్స్ చూపించారు. సో అది 2 years బ్యాక్ 2 years తర్వాత అనే క్యారెక్టర్ లో చేంజ్ అనేది చాలా బాగా చూపించారు. ఇందులో మ్యూజిక్ అది కూడా కొంచెం డీసెంట్ గానే ఉంది. ఎక్కడ మనకి విన్నప్పుడు చిరాగ్గా ఏముండదు, కానీ అద్భుతంగా కూడా ఏముండదు, జస్ట్ డీసెంట్ గా ఉంది. సినిమాటోగ్రఫీ అది కూడా కాంపిటెంట్ గా ఉంది. అండ్ డైలాగ్స్ వచ్చేసి అక్కడక్కడ స్ప్రింకిల్ చేశారు. కామెడీ కొంచెం, ఫైట్స్ కొంచెం, మంచి మంచి డైలాగ్స్ కూడా కొంచెం 2-3 ఉన్నాయి. బట్ నథింగ్ ఇంప్రెసివ్ ఆర్ నథింగ్ స్పెషల్ అని చెప్పాలి. బట్ సినిమా మొత్తం అయితే కొంచెం బాగా బ్రీజీగా వెళ్ళిపోయింది. జస్ట్ 2 hours డ్యూరేషన్ అండి. ఇప్పటిదాకా మనకి తెలుగు సినిమాలు కూడా అన్ని 3 hours 2.5 hours మినిమం ఉంటుంది. ఇది జస్ట్ 2 hours లో ఫినిష్ చేసేస్తారు. సో బ్రీజీగా వెళ్ళిపోతుంది స్టోరీ, సింపుల్ గా ఉంది. నెగిటివ్స్ కి వచ్చేసి ఈ సిద్ధార్థ్ అండ్ అషికా రంగనాథ్ మధ్యలో క్యారెక్టర్స్ లో అంత కెమిస్ట్రీ కనిపించదు. ఇది లవ్ స్టోరీ కాబట్టి వాళ్ళిద్దరి మధ్యలో ఫీలింగ్స్ ఉన్నట్టు ఎక్కడ మనకి అన్ని సీన్స్ కూడా పడవు. వాళ్ళకి కూడా అంత వచ్చే స్కోప్ కూడా సీన్స్ ఏమి లేవు. స్టోరీ ఎంత సింపుల్ గా ఉంది, ఇంత సింపుల్ గా వెళ్ళిపోయింది. అది పాజిటివ్ అని చెప్పొచ్చు, నెగిటివ్ కూడా అదే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నథింగ్ స్పెషల్ అనిపిస్తుంది స్టోరీ. ఇట్స్ నాట్ మెమరబుల్. సో జస్ట్ ఒక 2 hours మనకి టైం స్పెండ్ అయిపోతున్నట్టు అనిపిస్తుంది. 2 hours షార్ట్ డ్యూరేషన్ అన్నా కూడా కొన్ని సీన్స్ మనకి చాలా లెంత్ అనిపించి కొంచెం ఎక్స్ట్రా వెళ్ళిందేమో అనిపిస్తుంది. సో ఇంకొంచెం కట్ చేసుకుని ఇంకా తక్కువగా చూపించచ్చేమో ఈ స్టోరీని. సో అదండి ఈ మూవీ రివ్యూ. ఈ పుష్ప 2 తర్వాత మనకి థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీ ఇదే. సో ఈ వీకెండ్ ఏమైనా చాలా లైట్ అండ్ బ్రీజీగా కామెడీతో ఉన్న మూవీ ఏమైనా చూడాలి అంటే ఇది చూడొచ్చు. అదర్ దెన్ దట్ దీనికోసం స్పెసిఫిక్గా థియేటర్కి వెళ్ళాలని అయితే ఏమీ లేదు. సో ఫర్ మోర్ మూవీ రివ్యూస్ ఫాలో రాసన్ ఫిల్మ్స్.